వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేశారంటే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంతకుముందు పాత పద్ధతుల్లో కాదు, ఇప్పుడు చాలా ఈజీగా తీసుకోవచ్చు. మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే వాట్సాప్ లో ఎవరికైనా మనం జనరల్ గా మెసేజ్ పెట్టామనుకోండి, వాళ్ళు చూసారనుకోండి మనకి డబుల్ టిక్ వస్తుంది. వాళ్ళు చూడలేదనుకోండి సింగిల్ టిక్ వస్తుంది. మనం ఏమనుకుంటాం, సింపుల్ గా వాళ్ళకి నెట్వర్క్ లేదేమో తర్వాత చూస్తారేమో అనుకుంటాం. ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేసినా కానీ మీకు సింగిల్ టిక్ కనిపిస్తుంది. ఒకవేళ ఆఫ్లైన్ లో ఉన్నా కూడా సింగిల్ టిక్ కనిపిస్తుంది. ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ రెండు ఫోన్లు కనిపిస్తున్నాయి కదా. లెఫ్ట్ సైడ్ ఫోన్ లో నెట్వర్క్ ఆఫ్ చేసాను, రైట్ సైడ్ ఫోన్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫోన్ కి మెసేజ్ పంపించాను, హాయ్ అని చెప్పేసి సింగిల్ టిక్ వచ్చింది. అంటే వాళ్ళకి నెట్వర్క్ లేదు కాబట్టి వాళ్ళు చూసుకోలేరు. ఇప్పుడు నేను వాళ్ళు నన్ను బ్లాక్ చేశారా లేదా నెట్వర్క్ ఆఫ్ లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా రైట్ సైడ్ ఫోన్ లో ఉన్న కీబోర్డ్ లోకి వెళ్ళి మెటా ఏఐ హాయ్ అని పెట్టండి. ఇప్పుడు మెటా ఏఐ డైరెక్ట్ గా నాకు రిప్లై ఇస్తుంది. రిప్లై ఇచ్చింది అంటే అవతల వాళ్ళకి నెట్వర్క్ లేదు, నన్ను బ్లాక్ చేయలేదు అని అర్థం. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లెఫ్ట్ సైడ్ ఫోన్ లో ఉన్న నెట్వర్క్ ఆన్ చేస్తున్నాను. నా రైట్ సైడ్ లో ఉన్న కాంటాక్ట్ ని ఇప్పుడు బ్లాక్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ ఫోన్ లో ఉన్న మెటా ఏఐ అని అడిగాను అనుకోండి, ఈ మెటా ఏఐ నుంచి హాయ్ అని పెడుతున్నా అవతల ఫోన్ కి. నాకు రిప్లై ఏమీ రాదు. ఎప్పుడైతే రిప్లై రాలేదో వాళ్ళ ఫోన్ మనల్ని బ్లాక్ చేశారని అర్థం. వాళ్ళు మనని క్లియర్ గా బ్లాక్ చేశారని అర్థం. ఈ విధంగా వాళ్ళు మన వాట్సాప్ లో బ్లాక్ చేశారా లేదా ఆఫ్లైన్ లో ఉన్నారా అన్న విషయాన్ని చాలా క్లియర్ గా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టెక్ కాన్సెప్ట్స్ కోసం అజయ్ ని ఫాలో కొట్టండి.